మీ నోటీస్లో కూడా ఉండాలి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోను కొన్ని ఐడెంటిఫైడ్ డైలీస్లోను ప్రత్యేకంగా అనుకూల మీడియా పాలకపక్షాన్ని కానీ అనుకునే మీడియాలో బీసీ మంత్రుల్ని టార్గెట్ చేస్తూ వస్తున్న కథనాలు గమనించే ఉంటారు. ఇది కూటమి నాట్ ఓన్లీ అనగాని బీసీ మంత్రులు నలుగురు ఐదుగురు ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతాయంటే దాన్ని బేస్ చేసుకొని వాళ్ళని పిలిపించి మళ్ళీ వార్నింగ్లు ఇవ్వటం, ఇవన్నీ మళ్ళీ తర్వాత కథనాలుగా రావటం, ఇవన్నీ రాంగ్ సిగ్నల్స్ పంపట్లా. అంతే, అది కూడా కరెక్టే. ఇప్పుడు ఒకటి సార్, పరిపాలన సవ్యంగా ఉన్నప్పుడు పరిపాలన మీద దృష్టి పెట్టాలి, అభివృద్ధికి నడుంబిగించాలి. 2028 ఎండింగ్ కల్లా పోలవరం పూర్తి అయిద్దని అమిత్ షా గారు చెప్తే 2027కే మేము పెట్టుకున్నామండి, పూర్తి చేస్తామండి, ఈ రాష్ట్రానికి అందిస్తామని చెప్పారు. అంటే కాన్ఫిడెంట్తో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వీళ్ళకి ఏం లేదు, ఆయనకున్న అనుభవం ఈ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఉంది. గ్రామీణాభివృద్ధిలో 24వ ప్లేస్ నుంచి ఇప్పుడు 4వ ప్లేస్కి వచ్చింది. అది గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన వంతు ఆయన చేస్తున్నాడు. ఈ సిచ్యువేషన్స్ మీరు అన్నట్టు ఉన్న ఎప్పుడు లేని విధంగా మంత్రివర్గంలో యువకులకి ప్రాధాన్యత ఇచ్చారు, సామాజిక సమీకరణలో కూడా ప్రాధాన్యత ఇచ్చారు, కూటమికి కూడా ప్రాధాన్యత ఇచ్చారు, ముందుకెళ్తున్నారు. ఈ సిచ్యువేషన్స్లో మిగతా వాళ్ళు తప్పు చేసినా చూసి చూన్నట్టుగా ఉండి ఒక బీసీలకే తప్పు చేస్తున్నారని చెప్పి కొన్ని పత్రికల్లో వస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా లేదని వీళ్ళే ఎక్కిపోస్తున్నారు. అలావి అఫ్కోర్స్ వస్తే సున్నితంగా మీరు మార్చుకోండి, మీ పద్ధతి మార్చుకోండి అని చెప్పడం అనేది ఒక సలహా, అంతే కదండి. కుటుంబ పెద్దగా ముఖ్యమంత్రి చెప్తారు, ఆయన ఏమి అంటే వాళ్ళు రాయకపోయినా చెప్తారు, రాయకపోతే ఆయనకుండే ఇంటెలిజెన్స్ ఆయనకుంటుంది, చెప్తారు. బట్ పని కట్టుకొని ఆ రకమైన ప్రచారం జరుగుతుంటే మరి ఎక్కడో కరెక్షన్ మెకానిజం అయితే పనిచేయాలిగా, చేయాలి. అది కూడా ఒక చిన్నపాటి గ్యాప్ ఉంది, కమ్యూనికేషన్ గ్యాప్, అది కూడా సెట్ చేసుకోవాలి. సపోజ్ ఇంకొక బీసీ మంత్రికి కూడా ఆయన రెవెన్యూ చాలా కీలకమైనది ఇచ్చారు, అనుభవం లేని వ్యక్తికి. ఇక్కడ హైదరాబాద్ నుండి పంచాయతీలు చేస్తున్నారు అసలు గిత్తన అని చెప్పి చాలా వేశారు, ఒక పేజీ అలా. ఆయన ఏమైనా మార్చారు చెప్పండి? అదే సమయంలో తిరుపతి ఇన్సిడెంట్ జరిగితే తొక్కిసలాట్లో అక్కడే పంపించారు, ఆయన వెళ్ళి రిలీఫ్ అంటే దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ విషయంలో జాగరూకత ఉన్నాడు కదా. వీళ్ళు చెప్పిన సలహాలు ఏం పాటించట్లా. కాకపోతే వాళ్ళు కడుపు మంట, కడుపు ఉబ్బరం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదో ఒక రూపంగా. అంటే పొలిటికల్ అపాయింట్మెంట్స్ అనంటే ఆఫీసర్స్ అపాయింట్మెంట్స్ కూడా వాళ్ళే చేస్తున్నారా, చేద్దామని ప్రయత్నం చేస్తున్నారా? అనుకున్నారు సార్, అనుకున్నారు, ఇక్కడే జరగట్లా. అంటే ఒకప్పుడు ఇదివరకు నడిచింది, నడిచింది ఇప్పుడు బిట్వీన్ 14 and 19 నడిచింది, అప్పుడు నడిచింది. అప్పుడు ఇది ఎక్కడ కూడా వీళ్ళ మధ్య ఏంటంటే సార్, ఒక త్రిమూర్తిలాగా ఇందాక మీరు అన్నారు చూసారా, 2 కళ్ళులాగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. లోకేష్ బాబు ఇదివరకు లోకేష్ బాబు గారు, ఇప్పుడు లోకేష్ బాబు అడ్మినిస్ట్రేషన్ మీద దృష్టి పెట్టాడు. ఆయన వంతు ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. కూడా ఐటీలో ఆయన ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. అదే సమయంలో ఐటీలో ఆయన మేడ్ ఏ రిమార్కబుల్ ఇదండి సార్. ఆయన్ని పప్పు అనే పరిస్థితి నుంచి నిప్పులాగా తయారయ్యాడండి. ఇవ్వగలన్నారా ప్రజల్లో ప్రూవ్ చేసుకున్నాడు. ఎలన్ మస్క్తో పోయి కలిశాడు, సత్యనాదెలతో కలిశాడు. ఎలక్ట్రానిక్ వెహికల్స్, రెన్యూబుల్ ఎనర్జీ కూడా రాయలసీమకు రావాలని కోరుకున్నాడు. ఇవన్నీ తండ్రి చేయాల్సిన పాత్ర ఆయన వంతు పోషిస్తున్నాడు కదా. ఐటీ అండ్ ఎలక్ట్రానిక్ విద్యాశాఖ మంత్రిగా ఆయన ఇప్పుడు కష్టపడుతున్నాడు, నాయకుడిగా ఎదుగుతున్నాడు. ఆయనకి సలహాలు చెప్పేది ఏంది, ఆయన తెలియదా? అట్లా సలహాలు చెప్పే పరిస్థితి ఉన్నారు. మీరు అన్నట్టు బీసీ మంత్రులు కూడా పక్కన పెట్టాలని చెప్పి వీళ్ళే ఇప్పుడు 4 కొండపల్లి శ్రీనివాస్ గారు మీద వివాదం తీసుకొచ్చేసారు. ఆయన వెళ్ళి బొత్స సత్యనారాయణ గారి కాళ్ళు పట్టుకున్నారని చెప్పేసి. అంటే ఎందుకు అలా టార్గెట్ చేసుకుంటూ వస్తున్నాయి కదా. అంటే కొంతమంది ఏంటంటే ఇక్కడ ఎస్పీలు పోస్టులు కూడా కూటమి వచ్చిన 15 రోజులకే వీళ్ళు వేసేసారు. వీళ్ళు ఎట్లా వేస్తారు అది ఇది అని చెప్పేసి ఆ స్థాయి నుంచి ఇప్పుడు 27 ఐపీఎస్లు, 25 ఐఏఎస్లు ట్రాన్స్ఫర్స్ అయింది. మీరు చూసారా? ఎక్కడ ఎవరైనా సిఫార్సులు ఉన్నాయా? సమర్థులకి, ఎలిగేషన్స్ లేని వాళ్ళకి, ప్రూవ్ చేసుకుంటారనే వ్యక్తులకే మంచి పోస్టులు ఇచ్చారు. దీంట్లో ఏమైనా ప్రాధాన్యత ఉందా? తిరుపతి ఇన్సిడెంట్లో సుబ్బారెడ్డి గారి రోల్ ఉందని మీరు అనుకుంటున్నారా? లేదండి, ఎక్కచ్చిగా నేను యాజ్ ఎ లామెన్గా చెప్పాను. 2013 ఐపీఎస్ ఆఫీసర్ ఆయన, సమర్థవంతమైన ఆఫీస్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీస్ చంద్రబాబుకి చేశాడు. తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా కీలకమైన శాఖలు చేశాడు. ఆయన్ని పంపించడం రేవంత్ రెడ్డి గారికి కూడా ఇష్టం లేదు, కానీ డిప్యుటేషన్ మీద అక్కడికి వెళ్ళాడు. ఎందుకు? తిరుపతి లా అండ్ ఆర్డర్ పరమ పవిత్రమైన ప్లేసు, ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రాన్ని లైన్లో పెట్టాలి. గంజాయిమయం అయిపోయింది, డ్రగ్స్ అయిపోయింది, నైట్ 1 గంట దాకా అరాచక శక్తులు, అక్రమార్కులు రాజ్యం వెళ్తున్నారనే కదా. అక్కడ రెడ్ శాండిల్ రాజ్యం వెళ్తుందనే కదా. రాజకీయాలు కూడా శాసిస్తాయి. గంగిరెడ్లు, మిథున్ రెడ్లు, పెద్దిరెడ్లు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమా కరుణాకర్ రెడ్డి, వీళ్ళందరూ వచ్చారు కదా. మరి ఆ సిచ్యువేషన్స్లో 3 మాసాలు సార్, ఆయన పోస్ట్ చేసిన 3 మాసాల్లో అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సూచనతో తిరుపతి వేశారు. 3 మాసాల్లో మొత్తం క్రమశిక్షణ పెట్టాడు. 50,000 మంది స్టూడెంట్స్ అవేర్నెస్ క్రియేట్ చేశాడు. గంజాయి లేదు,
రెడ్ శాండిల్స్ దాదాపు 7-8 ప్లేసులు పట్టుకున్నారు. అంటే ఆయన నిజాయితీగా పనిచేయటం ఆయనకి ఇచ్చిన గిఫ్ట్ బదిలీయా అని మేధావులు కూడా ప్రశ్నించారు. ఎక్కడో ఇన్సిడెంట్ జరిగింది, 50 సంవత్సరాలు జరగని విధంగా తొక్కిసలాట జరిగినప్పుడు టీటీడీ యంత్రాంగం బాధ్యత వహించాలి. పోలీసులు ఇప్పుడు ఈయన్ని బదిలీ చేశారు. సరే బదిలీ చేశారు, మిగతా ఇటువంటి వ్యక్తులు బదిలీ చేస్తే మిగతా ఏంటి అని ఐపీఎస్ ఆఫీసర్లో కూడా అంతర్మదనం బయలుదేరింది. ఆ సిచ్యువేషన్స్లో పవన్ కళ్యాణ్ దీని మీద దృష్టి పెట్టాడు. సమర్థవంతమైన ఆఫీసులు మనం పక్కన పెట్టకూడదు. ఈ రెడ్ శాండిల్స్ ఏదైతే వేలులుకుపోయిందో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా శేషాచలకొండలో ఉన్న అనిపించలేదండి. ఇప్పుడు బైపాస్ రోడ్లో యాక్సిడెంట్ అయితే ఓఆర్ఆర్ మీద వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసినట్లేదు. సరే ఏదైనా కానీ బాధ్యత వహించాలి కాబట్టి ఆయన వాస్తవంగా ఆ రోజు ఆయన బాధ్యత చాలా పరిమితమే. అక్కడ డిఎస్పీ రమణ కుమార్ అన్నారు, ఓకే అక్కడ ఇది చేసినట్టున్నారు అని చెప్పేసి టీటీడీ ఎక్కువ బాధ్యత వహించాల్సింది పోయి టీటీడీ వాళ్ళు కూడా